ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదారయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురవే వైష్ణవాం చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితామేశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీన బంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతమభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవ్యాభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గాధాధర్ శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇవాళ మనము శ్రీమద్ భాగవతంలో చతుర్థ స్కందంలో అధ్యాయం 29లో 68, 69, 70వ శ్లోకాలు చదవబోతున్నాము. 68వ శ్లోకము. సర్వే క్రమానురోధేన మనసేంద్రియ గోచరాః అయాంతి బహుశో యాంతి సర్వే సమనసో జనాః. జీవుని మనస్సు నానా విధములకు స్థూల దేహములలో నెలకొని ఉండి అతని ఇంద్రియ భోగ వాంఛన అనుసరించి వివిధములైన సంకల్పములను కూడగట్టుకొనుచుండును. మనస్సునందు అవి వివిధ మేళనములలో గోచరించుట వలన మున్నెప్పుడునూ కని విని ఎరుగని రూపములు కనపడుచుండును. భాష్యము. కుక్క దేహంలో ఉన్న జీవుని కర్మలు వేరొక దేహం నందలి మనసులో అనుభూతం కావచ్చు. కనుకనే అవి మున్నెప్పుడునూ కనీ విని ఎరగనివిగా గోచరించును. దేహం మారినప్పటికీ మనస్సు మాత్రం నిలిచియే ఉండును. ప్రస్తుత జన్మమునందు కొన్ని మార్లు బాల్యమును కూర్చిన స్వప్నములు కలుగుచుండును. ఇప్పుడట్టి సంఘటనలు వింతగా తోచును. అది మనస్సులో ముద్రించబడి ఉన్నవని తెలుసుకొనవలసి ఉన్నది. ఆ కారణముననే అవి స్వప్నంలో గోచరించుచుండును. నానా విధములకు భౌతిక కోరికలకు గిడ్డంగి వంటి సూక్ష్మదేహం వలననే ఆత్మ యొక్క దేహాంతర ప్రాప్తి జరుగును. మనిషి సంపూర్ణంగా కృష్ణ భక్తిలో లీనము కానంత వరకు భౌతిక కోరికల రాకపోకలు జరుగుతూనే ఉండును. ఆలోచన, అనుభూతి, కోరికలే మనస్సు యొక్క నైజం కదా. శ్రీకృష్ణ భగవాన్ని పాద పద్మ ధ్యానం నందు నెలకొనంత వరకు మనస్సు పలు భౌతిక భోగములు కోర్చుండును. ఆ ఇంద్రియ కలాపములే మనస్సు నందు క్రమానుసారముగా గూడగట్టుకొని ఉండి ఒక్కొక్కటిగా ప్రకటమగుచుండును. అందువలననే జీవుడు ఒక దేహం పిదప మరొక దేహమును గ్రహింపవలసి ఉండును. మనస్సు భౌతిక భోగమునకు ప్రణాళికను సిద్ధపరచగా అట్టి కోరికలను ప్రణాళికలను సుసంపన్నం చేయుటకు స్థూల దేహము సావధానముగా పనిచేయును. అనగా మనస్సు అనడి రంగస్థలంపైకి కోరికలు వచ్చిపోచుండును. కనుకనే శ్రీల నరోత్తమదాస ఠాకూరులు ఇట్లు గానం చేసిరి. గురుముఖ పద్మ వాక్య చిత్తేతే కర్యా ఐక్య అరణా కరిహమనే ఆశ. గురుదేవుని ఆజ్ఞలను శిరసావహించడి నియమంనకే అంటిపెట్టుకుని ఉండు అని నరోత్తమ దాస ఠాకూరులు ఎల్లరికూ ఉపదేశించుచున్నారు.
అంతకు మించి మనిషి వేరేదిని కోరరాదు. గురుదేవుడు ఆజ్ఞాపించిన నియమములను ఖచ్చితంగా పాటించినచో మనస్సు క్రమంగా కృష్ణ సేవకు అనన్యమైన దానిని వాంఛింపకుండును. అది ఏ జీవన సార్థకత అనబడును. 69వ శ్లోకము. సత్వైకనిష్టే మనసి భగవత్పార్శ్వవర్తిని తమశ్చంద్రమసి వేదం అపరధ్యావభాషతే. ఏ మానసిక స్థితి ఎందైతే భక్తుడు అచ్చము భగవంతుని వలనే దృశ్యమాన జగత్తును కాంచగలుగునో ఆ స్థితి ఎందు దేవదేవునితో నిరంతర సాంగత్యమును నెరపుటకే కృష్ణ భక్తి భావన అనబడును. అట్టి దర్శనము ఎల్లప్పుడూ సాధ్యపడదు, కానీ పూర్ణచంద్రుని సమక్షమున గోచరించడి రాహువు వలె అది ప్రతీతమగుచుండును. భాష్యము. మానసిక స్థితి అందలి సమస్త కోరికలు ఒకదాని వెంట ఒకటి గోచరించుచున్నని గడిచిన శ్లోకమున వివరింపబడినది. అయినను భగవదిచ్ఛతే చే కొన్ని మార్లు ఆ కోరికల రాశి అంతను ఒకే మారు కనపడుచుండును. కర్మాన్ని నిర్దహతికిస్తూ నా భక్తి భాజం అని బ్రహ్మ సంహిత 5వ అధ్యాయము 59వ శ్లోకం నందు తెలుపబడినది. మనుజుడు కృష్ణ భక్తిలో లీనమైనప్పుడు అతని భౌతిక కోరికల రాశి తరిగిపోవును. ఆ కోరికలు ఇక ఏమాత్రము స్థూల దేహమున రూపమున ఫలోన్ముఖములు కాబోవు. పైగా భగవత్కరుణచే అవి మనోఫలకంపై దృష్టి గోచరం కాగలవు. పూర్ణచంద్రుని ముందు కలిగడి అంధకారమును చంద్రగ్రహము రాహువు అనడి వేరొక గ్రహమంచు వివరించుదురని ఈ సందర్భమున చెప్పుకొనవచ్చును. వైదిక ఖగోళ శాస్త్రమును అనుసరించి రాహుగ్రహము అగోచరము ఒకటి ఉన్నది. పూర్ణచంద్రుని సన్నిధిలోనే ఆ గ్రహం కొన్ని మార్లు కనపడుచుండును. దీనిని బట్టి అది చంద్రుని కక్షకు దగ్గరలో ఉన్నట్లుగా గోచరించుతున్నది. ఆధునిక చరిత్రలో ఒక యాత్రికుల వైఫల్యమునకు ఆ రాహుగ్రహమే కారణం కావచ్చును. అనగా చంద్రలోకమునకు వెళ్ళవలసిన వారు నిజంగా ఈ అగోచరమైన రాహుగ్రహమునకు వెళ్ళి ఉండవచ్చును. చంద్రలోకమును కాక వారు రాహుగ్రహమునకు వెడలి తిరిగి వెనుకకు వచ్చుతున్నారు. ఈ చర్చను కొద్దిగా మళ్లించినచో చెప్పవలసినదేమనగా, భౌతిక భోగమునకై జీవుడు అపారముగా కోరికలను కలిగి ఉన్నాడు. ఆ కోరికలన్నీ పూర్తి అగునంత వరకును అతడు ఒక దేహంను విడిచి ఇంకొక దేహంను పొందవలసియే వచ్చును. కృష్ణ భక్తి భావనను చేపట్టనంత వరకు ఏ జీవుడు కూడా జన్మ మృత్యు వలయం నుండి బయటపడడు. కనుకనే మనుజుడు కృష్ణ భక్తి భావనలో పూర్తిగా లగ్నమైనప్పుడు భూత భవిష్యత్తులలోని కోరికలన్నీను ఒక్క మారుగా తుడిచిపెట్టుకుని పోవునని సత్వైక నిష్ఠే ఈ శ్లోకమున స్పష్టంగా తెలుపబడినది. అంతటా భగవత్ కరుణచే సమస్తము ఒకే మారు మనసులో ప్రకటమగును. యశోదాదేవి శ్రీకృష్ణుని నోటిలో సమస్త జగత్తును కాంచిన వైనమును విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు ఈ సందర్భమున ఉపమానముగా తెలిపిరి. కృష్ణుని కరుణచే ఆమె అతని నోటి యందు సమస్త విశ్వములను లోకములను కాంచగలిగాను. అదే విధముగా శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహంచే భక్తుడు తనలో నిద్రాణముగా ఉన్న కోరికలన్నిటినీ ఒక్కమారుగా కాంచగలిగి జన్మ పరంపరను అంతమొందించును. భగవద్ధామ పథమును నిరాటంకం కావించుటకే భక్తునికి ఈ సౌకర్యం విశేషంగా వసగబడును. ఈ జన్మలో మనకు అనుభూతం కానట్టి విషయములను ఎందులో కాంచుదమో ఇచ్చట వివరింపబడినది. మనము కాంచునది రాబో స్థూల దేహమును లేదా మనస్సులో ఉన్నట్టి కోరికల రాశిని సూచించును. కృష్ణగత చిత్తుడు మరొక జన్మను పొందడు కనుక అతని మనసులో ఉన్న కోరికలన్నీ స్వప్నం నందు తీర్చివేయబడును. కనుకనే ప్రస్తుత జన్మలో ఏనాడును అనుభవంకు రానటి విషయాలను మనం కొన్ని మార్లు స్వప్నంన కాంచుచుందుము. 70వ శ్లోకము. నాహం మమేతి భావోయం పురుషే వ్యవధీయతే యావత్ బుద్ధి మనోక్షార్థ గుణవ్యూహో హ్యనాదిమాన్. భాష్యం. బుద్ధి, మనస్సు, ఇంద్రియములు, ఇంద్రియార్థములతో కూడినట్టి సూక్ష్మ శరీరము మరియు గుణ పరిణామము ఉన్నంత వరకు మిథ్యాహంకార భావన, దాని లక్ష్యమగు స్థూల దేహము నిలిచి ఉండును. భాష్యము. మనస్సు, బుద్ధి, అహంకారములచే ఏర్పడినట్టి సూక్ష్మదేహం నందలి కోరికలు పృథ్వీ, జలము, వాయువు, అగ్ని, ఆకాశం అనడి పంచభూత నిర్మితమగు స్థూల దేహం లేకుండా పూర్ణము కాజాలవు. స్థూల దేహం ప్రకటం కానప్పుడు జీవుడు
గుణములందు వర్తింపజాలడు. జీవుని సూక్ష్మదేహం యొక్క సుఖ దుఃఖ భావన వలననే మనోబుద్ధుల సూక్ష్మ క్రియలు కొనసాగునని ఈ శ్లోకం నందు స్పష్టంగా వివరింపబడినది. భౌతిక తాధ్యాత్మ చేతనము నేను నాది అనడి భావన మాత్రము కొనసాగుచుండనే ఉండును. ఏలయనగా అట్టి చేతనము అనాది కాలముగా నశింపక ఉన్నది. కానీ జీవుడు భక్తి యోగ అవగాహనచే ఆధ్యాత్మిక లోకమునకు చేరినప్పుడు స్థూల సూక్ష్మ దేహముల చర్య ప్రతిచర్యలు విశుద్ధాత్మను కలతపెట్టజాలవు. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. స్టార్ట్ చేసే ముందు క్విక్ ప్రేయర్తో స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురువే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకథా మహ్యం దదాతి స్ఫుటాంతికం. నమో ఓం విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతి భక్తివేదాంత స్వామి నితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషే శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్. ఈరోజు ఈ జూమ్ మీటింగ్కి జాయిన్ అయినందుకు. నాకు ఈ భాగవతంలోని ఈ 3 శ్లోకాలు ఓవర్వ్యూ చూడడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు మామూలుగా ఈ చాప్టర్ ఆల్రెడీ 29వ అధ్యాయం నారదుడు మధ్య ప్రాచీన పరిషత్ నారదుడికి జరిగిన సంవాదం అన్నట్టు. దాంట్లో 1 నుంచి 25 శ్లోకాలేమో నారదుడు ఎలా అలెగోరికల్ స్టోరీని ఎలాబరేట్ చేసి చెప్పాడు అనేది చూసాము. తర్వాత ఇంకో నెక్స్ట్ సెక్షన్లో 26 నుంచి 33 శ్లోకాలేమో ఈ మెటీరియల్ ఎగ్జిస్టెన్స్ గురించి నారదుడు డైరెక్ట్గా డిస్క్రిప్షన్ చేస్తాడు. తర్వాత 34 నుంచి 41 దాకానేమో భక్తియే సొల్యూషన్ అని నారదుడు స్పష్టంగా చెప్తాడు. అప్పుడు అతను ఈ సాక్రిఫైస్ చేస్తూ ఉంటాడుగా ప్రాచీన పరిషత్. అతను సో అది ఆపేస్తాడు అన్నట్టు. అది 42 నుంచి 55 దాకా. తర్వాత కొన్ని క్వశ్చన్స్ ప్రాచీన పరిషత్ మళ్ళా నారదుడిని అడుగుతాడు. అది తర్వాత సెక్షన్లో. తర్వాత 60 నుంచి 79లో ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ ద సోల్, అంటే ఆత్మ ఒక శరీరం వల్ల ఇంకో శరీరానికి ఎలా వెళ్తుంది దాని మీద ఈరోజు మనం ఆ సెక్షన్లో ఉన్నాము. తర్వాత లాస్ట్ రినౌన్సియేషన్, ప్రాచీన పరిషత్ ఎలా రినౌన్స్ చేస్తాడు. లాస్ట్ 3 శ్లోకాలు 83, 84, 85 ఏమో ఫలస్థుతి అన్నట్టు. సో బేసికల్గా ఈరోజు 3 శ్లోకాలలో ఒక లైన్లో చెప్పాలంటే ఫస్ట్ 68వ శ్లోకం ఏంటంటే మైండ్ ఈజ్ ఎ స్టోర్ హౌస్ ఎందుకన్నాడని చూద్దాం. తర్వాత 69లో ఏంటంటే ఎట్లా డివోటీ ఈ ట్రాన్స్మైగ్రేషన్, అంటే ఒక సోల్ ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి ఎలా మారుతుంది, అది ఎలా అవాయిడ్ చేయగలుగుతుంది అనేది 69వ శ్లోకంలో. తర్వాత 70th శ్లోకంలో ఏంటంటే ఫాల్స్ ఐడెంటిఫికేషన్, మనం ఈ బాడీ అని ఎందుకు ఐడెంటిఫై చేయగలుగుతున్నాం, దానికి రీజన్ ఏంటంటే సటిల్ బాడీ. ఈ సటిల్ బాడీ అంటే ఫాల్స్ ఈగో అండ్ మైండ్ ఇంటెలిజెన్స్ అన్నట్టు. అది డీటెయిల్గా చూద్దాం. సో ఇది మనం ఈరోజు నేర్చుకోబోయే 3 శ్లోకాల ఓవర్వ్యూ లాగా. సో ఫస్ట్ 68లో ఏంటంటే మనం ఇప్పుడు ఫ్లైట్లో మనం చూస్తాం, ఫ్లైట్ రికార్డ్ చేస్తుంటుంది అంత లైక్ డేటాని ఎమర్జెన్సీస్లో. అది చూస్తే అది ఫ్లైట్ డేటా అంతా ఎమర్జెన్సీలో ల్యాండ్ అయినప్పుడు కానీ ఏదన్నా డిస్టర్బెన్స్లో ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయినప్పుడు కూడా మొత్తం ఆ ఫ్లైట్ డేటా రికార్డర్లు దొరికితే అన్నీ రికార్డ్ అవుతుంటాయి. అలానే మన మనసు కూడా మన అనేక జన్మలలో అనుభవించిన విషయాలను రికార్డ్ చేస్తుంటుంది అన్నట్టు.
సో అవి మనకు కళల రూపంలో కానీ, ఊహల రూపంలో కానీ, భయాలలో కానీ, ఆకర్షణ రూపంలో కానీ మనకు బయటపడుతూ ఉంటాయి అన్నట్టు. సో జీవుడు శరీరాన్ని మార్చిన, ఇంకో శరీరం తీసుకున్న, అతనికి పాత సంస్కారాలు తీసుకెళ్తుంది అన్నట్టు ఈ మనసు. సో ఇది నేను 68వ శ్లోకంలో మెయిన్ అర్థం చేసుకోవాల్సిన పాయింట్. సో దాన్ని నాకు శ్రీల ప్రభుపాద ఎలా చెప్తున్నారంటే, మనము శరీరం మారినా కూడా మనసు కొనసాగుతుంది అనడానికి డైరెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక కుక్క శరీరంలో వాళ్ళు చేస్తున్న పనులు ఉంటాయి, అనుభవాలు ఉంటాయి. సో లైక్ పూర్వజన్మలో కుక్కలాగా ఉన్నాం అనుకో, మనం ఈ జన్మలో మనిషిలాగా ఉన్నా కూడా ఆ ఎక్స్పీరియన్సెస్ మనకు ఈ జన్మలో కూడా క్యారీ అవుతాయి, అవి కనబడతాయి అన్నట్టు. సో లైక్ కుక్క ఫేత్ఫుల్గా ఉంటుంది అనుకో, మనం కూడా ఈ లైఫ్లో ఫేత్ఫుల్గా ఉంటాం. సో లైక్ కుక్క వాసన పసిగడుతుంది, సో ఇక్కడ వీడు సెన్సిటివ్గా ఉంటుంది వస్తే, మరి ఈజీగా ఏదన్నా ఫుడ్ పాడైంది అనుకోండి తొందరగా చెప్పగలుగుతాడు అన్నట్టు. సో అలా మన అనుభవాలు అక్కడి నుంచి వస్తాయి అన్నట్టు, పూర్వజన్మలో ఎలా ఉన్నాయి అనేది. సో కాబట్టి మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే, మైండ్ మనసు అనేది ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మెషిన్, రికార్డింగ్ మెషిన్ లాగా అనుకోవాలి. ఇది ఎన్నో జన్మల నుంచి వస్తుంది, టైం ఇమ్మెమోరియల్. అంటే మనకు ఎప్పుడైతే మనం పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ శ్రీకృష్ణ అనుకుంటున్నామో, ఎటర్నల్ సోల్స్, మన సోల్, మన ఆత్మ, సో అలానే ఇది అప్పటి నుంచి రికార్డ్ అవుతుంది. సో అది ఏమేమి రికార్డ్ అవుతున్నాయి అనేది మనం మన ఎక్స్పీరియన్సెస్ బట్టి, మెటీరియల్ మోడ్స్ ఆఫ్ నేచర్ బట్టి మనము దాంట్లో వెళ్తుంటుంది. అందుకే మనకు కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, అరే నేను ఇది ఎక్కడో చూసినట్టుందే, అరే ఇది ఎక్కడో నాకు ఎక్స్పీరియన్స్గా ఉన్నట్టుంది అనిపిస్తుంది అన్నట్టు. మనం ఫస్ట్ టైం వెళ్ళినా, ఫస్ట్ టైం ఆ సౌండ్ విన్నా, ఆ మ్యూజిక్ కానీ ఆ సాంగ్ కానీ విన్నా కూడా అరే మనకు ఎక్కడో ఉన్నట్టు ఉంటుంది, మనకు తెలిసిపోతుంటుంది. కొన్నిసార్లు చిన్నపిల్లల్ని చూసినప్పుడు వాళ్ళకు స్టార్టింగ్లోనే వాళ్ళు పెద్దవాళ్ళలాగా ఆలోచిస్తుంటారు. అదేంటి వీడికి అప్పుడే ఎంత మెచ్యూరిటీ, అట్లా వాడికి ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. సో కొందరికి భయాలు ఉంటాయి, అంటే ఇప్పుడు వాటర్ దగ్గర పోవాలంటే భయం ఉంటుంది. సో అది పూర్వజన్మలో నుంచి పట్టుకున్నది. మేబీ వాడు వాటర్లో చనిపోయినాడు అనుకోండి, నెక్స్ట్ లైఫ్లో వాడికి వాటర్ అంటే భయం ఉంటుంది. సో అలా ఉండొచ్చు. ఎత్తులు అంటే భయం ఉండొచ్చు, హైట్స్. సో అలాంటివి కూడా ఉంటాయి, పుట్టుకతోనే వస్తాయి అవి. సో ఇవన్నీ పూర్వజన్మ సంస్కారాలు అనుకోవాలి అన్నట్టు. అండ్ మనకు కళలు కూడా పడతాయి. కళలు అన్నీ లైక్ పాత ఎక్స్పీరియన్సెసే నీ కళల్లాగా రావచ్చు. సో కొన్నిసార్లు ఊహల్లాగా మిక్స్ అయ్యి కూడా ఉంటాయి. సో కొన్నిసార్లు ఎప్పుడు మనం చూడని వస్తువులు కూడా కళ్ళలో కనిపిస్తాయి. మనకి ఇంతవరకు చూసిన వస్తువులే మనం ఊహించుకుంటాం, చూడని వస్తువులు కూడా కనిపిస్తాయి. సో అవి మనం ఎప్పుడు కలవని వ్యక్తులు కూడా కనబడుతుంటారు. అంటే ప్రాక్టికల్ ఇంపాసిబుల్ అయిన సంఘటనలు కూడా మనకు కనిపిస్తాయి అన్నట్టు. అంటే మనం ఎప్పుడు సాధ్యం కాదు ఇట్లా అని, మనం వింగ్స్తోని ఫ్లై చేస్తున్నట్టు, అది మనం సాధ్యం కాదు కదా, మన వింగ్స్ లేవు, ఫ్లై చేయలేము బర్డ్స్ లాగా. బట్ మనకు అలాంటి కళలు కూడా రావచ్చు. సో ఇవన్నీ ఎందుకు వస్తాయంటే, ఈ పూర్వజన్మ వాసనాల వల్ల ఇవి మన మనసు రికార్డ్ చేస్తుంది కాబట్టి ఆ సంఘటనలన్నీ మనకు ఈ రూపంలో వస్తుంటాయి అన్నట్టు. సో మనం ఇంకా ఈ సూక్ష్మ శరీరమే ఈ మనకి జన్మలకు మార్పుకు కారణం అనేది అర్థం చేసుకోవాలి. ఇంకోటి, ఈ మనసు, బుద్ధి, అహంకారం ఇదే సూక్ష్మ శరీరం, సటిల్ బాడీ అంటాం. ఇదే ఈ ఇందులోనే ఇవన్నీ మన భౌతిక కోరికలన్నీ స్టోర్ హౌస్ లాగా ఉంటాయి. సో అందుకే నేను చెప్పాను కదా వన్ లైన్లో, ఇది స్టోర్ హౌస్ అన్నాను. స్టోర్ హౌస్ ఆఫ్ వాట్? ఇవన్నీ మన భౌతిక కోరికలు, మన ఎక్స్పీరియన్సెస్, మన సెన్సెస్ ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. సో ఈ మనసే ఈ ఈ శరీరం మార్పు చెందినా కూడా, అంటే ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి వెళ్ళినా కూడా శరీరం మనం ఎవ్రీడే చూస్తాం, శరీరం మారుతుంటుంది. పుట్టినప్పుడు మనకు బాల్యం ఉంటుంది, తర్వాత యవ్వనం వస్తుంది, తర్వాత వృద్ధాప్యం వస్తుంది, మరణం వస్తుంది, మళ్ళీ కొత్త శరీరం వస్తుంది. కానీ మనసు మాత్రం సేమ్గా ఉంటుంది. అందుకే అంటారు బాడీ ఈజ్ ఓల్డ్ బట్ మైండ్ ఈజ్ స్టిల్ యంగ్, మనసు ఈజ్ స్టిల్ యంగ్ అంటారు. ఎందుకంటే అది సేమ్ ఉంటుంది. సో
నీకు ఓల్డ్ అయిపోయినా నీ కోరికలు ఏం తగ్గాయి. సో నీకు యంగ్లో ఉన్నప్పుడు ఉన్న ఈ కోరికలే ఉంటాయి. సో అది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో మనసు మనకు సేమ్ ఉంటుంది, చేంజ్ కాదు. అందులో రికార్డింగ్ అవుతూ ఉంటాయి అన్ని మన అలవాట్లు కానీ, మన కోరికలు కానీ, రుచులు కానీ, ఇవన్నీ. సో అవి కొత్త జన్మ తీసుకున్న కొత్త శరీరంలో కూడా మనకు అవి వస్తుంటాయి. అందుకే మనం పుట్టినప్పుడే చిన్నల్ని చైల్డ్ ప్రాడర్జీ అని అంటాము. వాళ్ళకు సంగీతం కానీ, డ్యాన్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, వేదిక్ మ్యాథమెటిక్స్ ఆర్ ఈ లైక్ ఎన్నో కళలు ఉన్నాయి కదా, ఈవెన్ యుద్ధ కళలు కానీ, ఇవన్నీ మనకు లాస్ట్ లైఫ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ వల్ల వాడికి తొందరగా వస్తాయి. సో మనసు అనేది ఆల్మోస్ట్ కోరికల డిజైర్స్ ఉండే ఫుల్ స్టోర్ హౌస్ లాంటిది. సో మనం థింకింగ్, ఫీలింగ్, విల్లింగ్ చేస్తూ ఉంటుంటే దానివల్ల కొత్త కొత్త కోరికలు వస్తుంటాయి. సో మనసు ఏ కోరికలు ప్లాన్ చేసిందనుకో, ఈ ఫిజికల్ బాడీ ఉంటుంది కదా, దాన్ని అమలు చేయడానికి ట్రై చేస్తుంటుంది. మనకు మనసులో కోరిక వచ్చింది, నేను మూవీకి వెళ్ళాలి, ఆటోమేటిక్గా అన్నీ సపోర్ట్ చేస్తాయి. మనం ఇమీడియట్గా కంప్యూటర్కి వెళ్తాము, ఆన్లైన్లో బుక్ చేసుకుంటాము, ఇమీడియట్ కార్ డ్రైవ్ చేసుకుంటాము, థియేటర్కి పోతాము, చూస్తాము. సో ఈ విధంగా అన్నీ మన శరీరంలోని మన స్థూల శరీరంలోని అన్ని పార్ట్స్ మనకు హెల్ప్ చేసి మనం సక్సెస్ఫుల్గా మనకున్న కోరిక ఫుల్ఫిల్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. సో ఇది ఆ విధంగా అవుతుంది. సో దీన్ని శుద్ధి చేసుకోవాలి, ఈ మనసుని శుద్ధి చేసుకోవాలి, మైండ్ని శుద్ధి చేసుకోవాలంటే వాట్ ఈజ్ ద సొల్యూషన్? సో అదేంటంటే ఏకైకది భక్తి మార్గం. సో ఈ భక్తి అనేది శుద్ధి చేయడానికి ఏకైక మార్గం అన్నట్టు. సో దాన్ని చేయడానికి మనం సిన్సియర్గా హరినామ చాంటింగ్, లేకపోతే వినడం, శ్రవణం, కీర్తనం, ఈ సేవ, లవింగ్ డివోషనల్ సర్వీస్, ఇది చేస్తుంటే క్రమంగా మనసు శుద్ధి అవుతుంటుంది, స్లోగా శుద్ధి అవుతుంటుంది. సో ఈ హరినామ జపం చేయడం వల్ల లాభం ఏంటంటే ఈ సంస్కారాలు, పాత సంస్కారాలు క్రమంగా తగ్గుతాయి. సో అవి అరైజ్ కాకుండా ఉంటాయి, మళ్ళీ అవి డిస్టర్బ్ చేయకుండా ఉంటాయి. సో మనసు కృష్ణ సేవలో స్థిరంగా ఉండగలుగుతుంది. సో కాబట్టి మన మనసు శుద్ధి అయిందనుకో, అప్పుడు మనకి లిబరేషన్ పొందుతాం. ఈ బర్త్ డెత్ సైకిల్ నుంచి మనం బయటపడగలుగుతాం. అంటే ఈ భయాల గురించి కానీ, డిజైర్స్ గురించి కానీ, ఇవన్నీ తగ్గిపోతాయి, తొలగిపోతాయి. పూర్వజన్మ సంస్కారాలు కానీ ఇవన్నీ మనం వదిలేస్తాం అన్నట్టు. సో అప్పుడు మన కృష్ణ కాన్షియస్లో స్టేబుల్గా స్థిరపడి ఉంటాం. సో ఇదే మనకు యాక్చువల్ లిబరేషన్ లాగా అన్నట్టు. సో ఈ ఈ చైతన్యంలో లేవనుకో, ఈ కృష్ణ చైతన్యంలో లేవనుకో, ఇవి డిజైర్స్ అన్లిమిటెడ్గా అయితేనే ఉంటాయి, వస్తూనే ఉంటుంది. ఒకటి కంప్లీట్ అయితే ఇంకోటి వస్తుంటుంది, ఇంకోటి అట్లా కోరికలు పెరుగుతూనే ఉంటాయి. సో మనం కృష్ణ సేవలను పెడితేనే ఈ భౌతిక కోరికలు, ఈ మెటీరియల్ డిజైర్స్ తగ్గుతూ ఉంటాయి, లేకపోతే అవి పెరుగుతూ ఉంటాయి. సో మనకు నరోత్తమ దాస్ ఠాకూర్ కూడా ఎగ్జాంపుల్ పర్పోర్ట్లో ఇచ్చారు. గురుముఖ పద్మ వాక్య, ఈ నేను కంప్లీట్ సెంటెన్స్ చదవట్లేదు, బట్ దాంట్లో ఏమంటున్నా అంటే, గురువు ఆజ్ఞలు ఎవరైతే 100%గా ఫాలో అవుతారో, అవి 100 హార్ట్ఫుల్గా మనసులో ఉంచినాడు అనుకో, అలాంటి ఉన్న కృష్ణ సేవకే అంకితమైన మనసు ఉంటే అవి ఆ కోరికలు, డిజైర్స్, ఆ శక్తి ఉంటుంది కదా, అవి తగ్గిపోతుంది. మనసు కృష్ణ సేవనే కోరుకుంటుంది. సో వేరే మెటీరియల్ డిజైర్స్ని కోరుకోదు. సో మనం ఈ గురువు యొక్క ఆజ్ఞని మనం మనసులో పాటించాలి 100%గా. ఇఫ్ యు ఆర్ ఒబేయింగ్ స్పిరిచువల్ మాస్టర్స్ ఆర్డర్స్, అప్పుడు ఆటోమేటిక్గా మనసు కంట్రోల్లో ఉంటుంది. మనకు ఈ డిజైర్స్ మనకు రావు అన్నట్టు, మెటీరియల్ డిజైర్స్ రావు అన్నట్టు, ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతాయి. సో ఇది మనం ట్రైన్ చేసుకోవాలన్నట్టు. సో ఈ భక్తి చేస్తడం వల్లనే కృష్ణ సేవ మాత్రమే మనసుని కంట్రోల్ చేయడానికి అనిపిస్తుంది అన్నట్టు. సో దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన మెయిన్ లెర్నింగ్ యాజ్ ఎ డివోటీ ఏంటి ఈ శ్లోకం నుంచి? మనసు శుద్ధి లేకపోతే మనకు ఈ బర్త్ డెత్ సైకిల్ ఆగదు, కంటిన్యూ అవుతూ ఉంటాం. సో మనసులోని ఇవి అంతా రికార్డర్ అనుకున్నాం కదా, కోరికలు ఈ అన్నీ ఉంటాయి అనుకున్నాం కదా. సో శరీరం మార్పు జరిగినా కూడా ఈ రికార్డర్ కంటిన్యూ అవుతుంది కాబట్టి మనకు నెక్స్ట్ లైఫ్లో కూడా ఈ కోరికలు మనకు కనపడేస్తూ ఉంటాయి. సో ఈ గురువు ఆజ్ఞ ఫాలో కావడము, కృష్ణ కాన్షియస్లో ఉండడం వల్ల మనకి భౌతిక మెటీరియల్ డిజైర్స్ నుంచి మనం విముక్తి పొందవచ్చు. సో ఈ కృష్ణ సేవలో స్థిరంగా ఉంటేనే
ఈ సూక్ష్మ శరీరం కూడా శుద్ధి జరుగుతుంది. తద్వారా మనం ఈ బర్త్ డెత్ సైకిల్ నుంచి విముక్తి పొందగలుగుతాం. సో మనకు ఇది ఈ శ్లోకం నుంచి మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్ శ్లోకం వచ్చేసినాక దాంట్లో ఏంటంటే కృష్ణ చైతన్యంలో పూర్తిగా స్థిరమైన మనసును భగవంతుడు ఆల్వేస్ ఎటర్నల్ రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తున్నప్పుడు ఈ మనకు భగవంతుడు ఎలా ఈ సృష్టిని చూడగలుగుతాడో మనం కూడా ఈ సృష్టిని అదే విధంగా చూడగలుగుతాం. అంటే జీ ఈ యూనివర్స్ని కృష్ణుడు ఎలా చూస్తున్నాడో మనం కూడా అలానే చూస్తాం. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే రాహుగ్రహం చీకటి గ్రహం, అది డార్క్ ప్లానెట్ అంటే అది పౌర్ణమి రోడే వెలుగులోనే కనపడుతుంది. సో అదే విధంగా మనం కూడా ఈ కృష్ణ కాన్షియస్నెస్లో మనం స్థిరంగా ఉంటే, మనసు స్థిరంగా ఉంటే, ఆయనతో ఎటర్నల్ రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తుంటే అప్పుడు భగవంతుడు ఎలా ఈ యూనివర్స్ని చూస్తున్నాడో అదే విధంగా మనం కూడా యూనివర్స్ని సమానంగా చూస్తాం అన్నట్టు. అంటే అందరిలో ఈక్వల్గా సూపర్ సోల్ ఉంటుంది. లైక్ ఆ భగవంతుడు ఎలా చూస్తాడు మన యూనివర్స్ని అలానే మనం చూడగలుగుతామని చెప్పాడు. సో దీంట్లో డీటెయిల్స్కి వెళ్తే పర్ఫుట్లో సో మనకు మనసులో కోరికలు వరుసగా వస్తుంటాయి, వన్ ఆఫ్టర్ వన్. సో ఆ భౌతిక కోరికలు అలా స్టోర్ హౌస్ మనకు అర్థమైంది. సో ఇలా ఒక్కొక్కటిగా మనకు అపియర్ అవుతూ ఉంటాయి. సో ఆ, సో కృష్ణుడి కృప కలిగితే ఏం జరుగుతుంది? కృష్ణుడి భగవంతుని ఇష్టంతో జీవుడు అన్ని కోరికలు ఒకేసారి చూడగలుగుతాడు. ఆల్ ఇప్పటిదాకా ఉన్న స్టోరేజ్ని ఒకటేసారి ఓపెన్ చేసి చూడగలుగుతాడు అన్నట్టు. ఈ కృష్ణ చైతన్యంలో ఉంటే, ఈ ఆయన కృప ఉంటే. సో కృష్ణుడి కృప దొరికితే మనకు ఆ అన్నీ ఒకటేసారి మనకు డిజైర్స్ తెలిసిపోతాయి. ఈ జన్మలో డిజైర్స్, ఫ్యూచర్ జన్మలో, పాస్ట్ జన్మలో డిజైర్స్ అన్నీ వస్తాయి. సో దాన్ని మనం దాని నుంచి విముక్తి పొందడానికి మార్గాన్ని మనం వేగవంతం చేసుకోవచ్చు. అంటే అది ఆయన కృపతో, కృష్ణుడి కృపతో మనం దీన్ని భక్తిని స్పీడప్ చేయొచ్చు. సో అప్పుడు చేయాల్సిన మనకు ఉండాల్సిన డిజైర్స్ ఫుల్ఫిల్ అయిపోతాయి అన్నట్టు ఆటోమేటిక్గా. ఇప్పుడు బ్రహ్మ సంహితలో, బ్రహ్మ ప్రేయర్స్లో మనకు ఒకటి ఉంటుంది, కర్మాణి నిర్దహతి కింతుచ భక్తి బాజాం. సో భక్తుని యొక్క పాపకర్మలు, కోరికలు ఇవన్నీ ఈ చాంటింగ్ చేయడం వల్ల, భక్తిలో స్థిరంగా ఉండడం వల్ల అవి దహించబడతాయి అన్నట్టు. సో ఆ కోరికలన్నీ నశించిపోతాయి, ఇంకా మళ్ళీ ఆ కోరిక ఉండదు అన్నట్టు. సో నేను చెప్పాను కదా, పౌర్ణమి చంద్రుడి వెలుగులోనే రాహుగ్రహం డార్క్ ప్లానెట్ కనపడుతుంది అని. ఆ ఎగ్జాంపుల్ పర్పోర్ట్లో శ్రీల ప్రభుపాద ఇచ్చారు అన్నట్టు. సో సో ఈ మన ఈ కోరికలే మెయిన్గా మన ఈ కంటిన్యూ లైఫ్, ఈ వన్ బాడీ నుంచి ఇంకో బాడీకి వెళ్ళడానికి కారణం అయిపోతున్నాయి అన్నట్టు. సో ఇవి అన్నీ ఆల్మోస్ట్ అపారమైనవి, అనంతమైన అన్లిమిటెడ్ డిజైర్స్. సో ఇవి ఉంటాయి కాబట్టి ఇవి పూర్తిగా ఈ నశించాలంటే మాత్రం మనం భక్తి ఒక్కటే చేయాలి. కృష్ణుని సర్వీస్, లవింగ్ డివోషనల్ సర్వీస్ చేస్తేనే ఇవి ఒకే దెబ్బలో ఇవన్నీ ఆ, నుంచి విముక్తి పొందగలుగుతాం. సో అది ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే దాంట్లో విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గారు యశోదామాత కృష్ణుడి నోట్లో నోరు ఓపెన్ చేయమంటుంది కదా మట్టి తిన్నప్పుడు, ఆ, నీది చూపి అంటే మౌత్ ఐ వాంట్ టు సీ, నువ్వు నిజంగా మట్టి తిన్నావా లేదా అని అడిగితే చూపించినప్పుడు అన్ని సోలార్ సిస్టమ్, లోకాలన్నీ, విశ్వాలన్నీ కనపడతాయి అన్నట్టు. సో అతన్ని కృష్ణుడి కృపతోనే అది కనబడింది కాబట్టి మనం కూడా భక్తిలో స్థిరంగా ఉంటే మనకు కూడా ఎన్నో జన్మల నుంచి ఉన్న డిజైర్స్ అవన్నీ కూడా మనకు కనపడతాయి అన్నట్టు. ఆ కోరికలు ఒక్కసారి మనం చూడగలుగుతాం, మనకి ఏమేమి కోరికలు ఉన్నాయి, కోరికలు వస్తాయి ఫ్యూచర్ జన్మలో, పాత జన్మలో ఏమున్నాయి, ఇవన్నీ మనకు కనబడతాయి. అవన్నీ కనబడినా కూడా మనము దాని నుంచి బయటపడతాం. మనకు అవి ఇప్పుడు అవి డిజైర్స్ లాగా అనిపించవు, అవి మనం ఫుల్ఫిల్ చేసుకోవాలనే ఆలోచన ఉండే. ఆ డిజైర్స్ ఉంటాయి, అవన్నీ కనపడతాయి, కానీ నీకు అయ్యర్ టేస్ట్ వచ్చేసింది కాబట్టి, కృష్ణ పాదాలకు అంకితం అయిపోయావు కాబట్టి, కృష్ణ సర్వీస్లో ఉన్నావు కాబట్టి నీకు అవి మళ్ళా లైఫ్ తీసుకొని అనుభవించాల్సిన అవసరం లేదు. నీకు ఆల్రెడీ అవి ఆ డిజైర్స్గా ఉన్నాయి, డిజైర్స్ లాగా ఉండకుండా పోతాయి. అప్పుడు ఏమవుతుంది, రికార్డ్ క్లీన్ అవుతుంది. మన రికార్డులో ఉన్న డిజైర్స్ని క్లీన్ చేస్తాం. క్లీన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇంకా మళ్ళీ నెక్స్ట్ లైఫ్లో ఆ రికార్డ్స్ ఉండే కదా. సో ఆ విధంగా ఈ భక్తి చేయడం వల్ల, కృష్ణుడి గ్రేస్ వల్ల మనం ఆ డిజైర్స్ నుంచి ముక్తి పొందుతాం. సో అదే విధంగా అంత క్లీన్ అయిపోయిందంటే డైరెక్ట్గా మనం స్పిరిచువల్ వరల్డ్కే, గోలోకానికి వెళ్ళగలుగుతాం. సో
చాలా మంది క్వశ్చన్స్ వస్తాయి కళలలో, ఎందుకు విచిత్ర దృశ్యాలు ఎందుకు కనబడతాయి, నేను ఎప్పుడు చూడనివి ఎందుకు కనబడతాయి అంటే అవి పూర్వజన్మ వాసనాలని మనం అర్థం చేసుకోవచ్చు. సో మనసులో ఇవన్నీ స్టాక్ పైల్ లాగా ఉంటాయి కోరికలు. సో ఇది స్టోర్ హౌస్ అని ఎందుకంటామని కూడా అర్థం చేసుకోవచ్చు. సో మనకు ఇంతకుముందు కూడా ప్రాచీన పరిషత్ కూడా ఎన్నో యజ్ఞాలు హోమాలు చేసినప్పుడు చాలా యానిమల్ సాక్రిఫైస్ చేసినప్పుడు ఆ యానిమల్స్ అన్ని మధ్యలో ఉండి అవన్నీ ఈయన కోసం వెయిటింగ్, ఎప్పుడు ప్రాచీన పరిస్థితి వస్తే అతను కూడా ఇట్లా కాల్చాలి ఫైర్లో వేసి అనేది చూస్తుంటాయి కదా. చనిపోయినవి అక్కడే ఉంటాయి, దానికి ఉన్నత గతులు రావు అన్నట్టు. సో కాబట్టి అవి చూసి ఎలా ఉంటాయి అనేది తెలుస్తుంది. సో ఆ విధంగానే ఇవన్నీ ఉన్నాయి అని చెప్పినందుకే అతను ప్రాచీన పరిషత్ ఆ రిచువల్స్ని స్టాప్ చేస్తాడు, అవి కంటిన్యూ చేయడు. సో ఎందుకంటే అవి మళ్ళా పాపాలు పెంచుతున్నాయి కానీ తగ్గించట్లేదు దానివల్ల, ఆ రిచువల్స్ వల్ల. సో అది మనం ఈ చాప్టర్లో చూసాం. సో ఈ జన్మలోనే నేను మామూలుగా అనుకుంటారు, మన ఈ జన్మలో నేను అందరితో మంచిగా ఉన్నాను, అంతా సాధు పురుషునిలాగా ఉన్నాను, మంచిగానే ఉన్నాను, మరి నాకు ఎందుకు ఇంత కష్టాలు వస్తున్నాయి, మంచి వాళ్ళకి కష్టాలు ఎందుకు పడతాయి. సో దానికి అన్నిటికీ ఏంటి ఆన్సర్ ఏంటంటే మనకు పూర్వజన్మల గురించి తెలియదు కాబట్టి మనం అప్పుడు చేసిన అపరాధాలు ఇప్పుడు మనకి ఈ జన్మలో. ఎగ్జాంపుల్ మనకు సింపుల్ తెలుసు, ఇప్పుడు ఒకే ఫ్యామిలీ ఇప్పుడు ఒకే టైంలో ఒకరు రిచ్ ఫ్యామిలీలో పుట్టొచ్చు, ఒకడు పూర్ ఫ్యామిలీలో పుట్టొచ్చు. సో రిచ్ ఫ్యామిలీలో ఒక సోల్ ఎందుకు పుట్టింది, పూర్ ఫ్యామిలీలో ఎందుకు సోల్ పుట్టింది అంటే డెఫినెట్గా ఆ పూర్వజన్మ సుకృతం. ఒక మంచి కృష్ణ కాన్షియస్ భక్తి లైఫ్ లీడ్ చేస్తున్నాం అనుకోండి, డెఫినెట్గా ఒక రిచ్ ఫ్యామిలీలో కానీ ఒక డివోటీ ఫ్యామిలీలు కానీ పుట్టి మళ్ళీ భక్తి కంటిన్యూ చేయడానికి అనుకూలమైన ఫేవరబుల్ ఎన్వైర్న్మెంట్ ఉండేదానికి మనం పుడతాం. సో అలా అన్నట్టు. సో మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు. మనం ఇప్పుడు ఒక స్టోరీ మనం ఆల్రెడీ ఎన్నోసార్లు చదివాము, ధృతరాష్ట్రుడు మహాభారతంలో ఒక 100 లైఫ్ టైమ్స్ బ్యాక్ చేసిన పాపం, ఒక పక్షి పిల్లలు 100 పిల్లలని ఒకేసారి చంపడానికి ట్రై చేస్తాడు. తల్లి పక్షి వెళ్ళిపోతుంది, ఆ బిడ్డలు ఎగిరిపోయి వెళ్ళలేవు. సో దాన్ని అన్నిటినీ చంపేస్తాడు అన్నట్టు. సో అతనికి ఆ పాపం తలగడం వల్ల ఫలించడానికి అతనికి 100 మంది కుమారులు పుట్టాలంటే ఎంతో జన్మల పుణ్యం చేయాలి. సో 100 జన్మల పుణ్యం చేస్తే తర్వాత 100 జన్మల తర్వాత ధృతరాష్ట్రుడిలాగా పుట్టి అతనికి 100 మంది కుమారులు జన్మిస్తారు. అప్పుడు ఆ పుణ్యం రావడానికి 100 జన్మలు పట్టింది. పుణ్యం వచ్చింది, ఫలితంగా 100 కొడుకులు పుట్టారు. కానీ ఏం లాభం, అతను అప్పుడు చేసిన పాపం ఇప్పుడు వెంటాడి ఆ 100 మంది కుమారులను చనిపోయేటట్టు చేసింది. మహాభారత యుద్ధంలో కొడుకులందరూ చనిపోతారు. సో ఆ విధంగా మనకు తెలుస్తుంటుంది అన్నట్టు. సో ఈ లా ఆఫ్ కర్మ అనేది మనకు తెలియదు. సో కొన్నిసార్లు ఇప్పుడు ఆ మిడిల్లో అది మంచిగానే అనిపిస్తుంటుంది, ఆ పుణ్యం చేస్తున్నట్టే అనిపిస్తుంది. బట్ తర్వాత వచ్చేదానికి ఈ పాపానికి పరిహారం ఇట్లా అయిపోతుంది, ఇంతమంది చనిపోతారు, ధృతరాష్ట్రుడికి తెలియదు. సో అలా అన్నట్టు. ఇక సో భక్తుడి పాపాలు ఈ సూక్ష్మ శరీరంలోనే దహనం అవుతాయి, ఈ ఈ సూక్ష్మ శరీరంలోనే మనం అని క్లియర్ చేస్తాం. సో ఈ భక్తి చేస్తుంటే ఈ కృష్ణ కాన్షియస్లో ఉంటే అవన్నీ ఆ సబ్టిల్ బాడీలోనే అవి మనకు దహనం అయిపోతాయి. దానివల్ల ఏంటంటే మనకు లైక్ నెక్స్ట్ రావు అన్నట్టు, నెక్స్ట్ లైఫ్ మనకు తక్కువ జన్మలో వచ్చేస్తాయి, డైరెక్ట్గా స్పిరిచువల్ వరల్డ్ కూడా వెళ్ళగలుగుతాం. సో మనకు కొన్నిసార్లు మనం చూస్తాము, చాలామంది భయపడుతుంటారు, బాధపడుతుంటారు కళలలోనే. సో అవన్నీ పాపాలు కళలోనే ధ్వంసం అయిపోతాయి. సో నిజంగా రావాల్సిన కష్టం కళలోనే వచ్చేస్తుంది. సో కళలో కూడా కొన్ని ఇప్పుడు పులి వెంటాడుతున్నట్టు, టైగర్ వెంటాడుతున్నట్టు వచ్చిందనుకో, సో అది నిజమైన బాధే, కానీ అది సూక్ష్మ శరీరంలోనే జరుగుతుంది. నీకు స్థూల శరీరంలో బయట ఫిజికల్ బాడీలో జరగదు కాబట్టి నీకు అది తెలియదు. ఆ పెయిన్ అంటే పెయిన్ ఫిజికల్గా పెయిన్ ఉంటుంది, సోల్ పడే పెయిన్ కనబడుతుంది. సో కాబట్టి అవి సూక్ష్మ శరీరంలోనే ఇవన్నీ జరిగిపోతుంటాయి అన్నట్టు, నిద్రలోనే ఫలితాలు మనం పొందుతాం. సో అంటే ఈ సూక్ష్మ శరీరంలోనే మనం అనుభవిస్తాం ఆ కష్టాలు కానీ ఆ బాధలు కానీ. సో మనం భక్తి చేసుకుంటే అవన్నీ ఒకేసారి దహనం చేసుకోవచ్చు. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. భక్తి ఎందుకు చేయాలి అంటే మనకు తెలియనివి ఎన్నో జన్మలవి పాపాలు ఉంటే కూడా అవి దహనం అవుతాయి భక్తి చేస్తే అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు దీంట్లో. సో
ఇంకా దీంట్లో మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఆ, ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నా, దానివల్ల ఇన్కమ్ వస్తుంది, ఎన్నో విక్టరీస్ ఆర్ విజయాలు వస్తుంటాయి. ఇవి మనం అన్ని చూస్తుంటే ఆ, బాగుంది, ప్రోగ్రెస్, గుడ్ ప్రోగ్రెస్ అండి. కానీ ఆ, మనం పూర్వజన్మలో ఎలా ఉన్నాం అనేది మనకు తెలియదు. కాబట్టి ఆ పూర్వజన్మతో కంపేర్ చేస్తే నిజంగా మనం భక్తిలో ప్రోగ్రెస్ చేసామా లేదా అనేది మనకు అర్థం కాదు. మనం ఇప్పుడు ఆనందిస్తున్నాం అనే భ్రమలో ఉండిపోతాం. సో ఇది నెక్స్ట్ లైఫ్లో ఉంటుందా లేదో కూడా తెలియదు. ఇప్పుడు నెక్స్ట్ లైఫ్లో ఇదే జాబు, ఇదే వెల్త్, ఇదే పిల్లలు ఇట్లా ఉంటాయి అనేది తెలియదు. సో మనం ఆ, దాన్ని ఎలా మనం ఈ భ్రమ నుంచి బయటపడతాము అంటే ఈ రెండు ఏడు నుంచి బయటపడతాం అంటే మన విజన్ ఎప్పుడు కృష్ణ అయి ఉండాలి. ఈ కృష్ణ కాన్షియస్లో ఉంటేనే ఈ ప్రపంచాన్ని ప్రాపర్గా అర్థం చేసుకుంటాం. ప్రపంచం దుఃఖాలేమ అశాశ్వతం అని భగవద్గీతలో చెప్పినట్టు ఇది ఫుల్ ఆఫ్ మిజరీస్ అండ్ టెంపరీ అని తెలుసుకోగలుగుతాం. కాబట్టి మనం దీని నుంచి బయటపడి మనం ఎటర్నల్ రిలేషన్షిప్ విత్ కృష్ణ అని గుర్తు చేసుకొని వీఆర్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ అని తెలుసుకొని మనం ఆయనని లవింగ్ డివోషనల్ సర్వీస్ చేస్తాం. సో అది మనం చేస్తే మనకు ఇలాంటి బాధల నుంచి బయటపడతాం. సో ఇవన్నీ చెప్పడం వల్ల నారదుడు ప్రాచీన పరిస్థితి క్రమంగా చేంజ్ కనపడుతుంది అన్నట్టు. సో అతను ఇవన్నీ ఎట్లా బాధలో చిక్కున్నాడు ఇవన్నీ అర్థం చేసి అతను మన ఈ అధ్యాయంలో చూస్తాం. అతను ఈ కార్యక్రమాలన్నీ సాక్రిఫైసెస్ అన్నీ ఆపేస్తాడు. సో మనం చేయాల్సింది ఏంటంటే మనం స్వయంగా కష్టాలని ఎట్లా ఇవి అధిగమించాలి అంటే మనం భక్తి చేయాలి. సో మనకు ఈ కష్టాలు ఉన్నాయి, మనం అనుభవించాలి అని తెలుస్తుంది కాబట్టి ఇంకా ఆస్టారిటీస్ ఎక్కువ చేస్తాం, ఇంకా ఎక్కువ చాంటింగ్ చేస్తాం, ఇంకా ఎక్కువ మన సాధన చేస్తాం. సో ఆ విధంగా చేయడం వల్ల మనకున్న ఈ స్టాక్ పైల్ క్లియర్ అవుతూ ఉంటుంది. సో మన మనసు కృష్ణ చైతన్యంలో స్థిరంగా ఉంటేనే ఈ ఈ ఈ స్టాక్ పైల్ని మనం తొందరగా క్లియర్ చేస్తూ పోతూ ఉంటాం. సో మనకి స్టాక్ పైల్ ఎక్కువ ఉందనుకోండి, ఇంకా ఎక్కువ భక్తి చేయాల్సి వస్తుంటుంది, మరి ఎన్నో జన్మల భక్తి కూడా చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ లైఫ్లో కూడా కంటిన్యూ చేయాల్సి వస్తుంది. సో మన ఈ స్టాక్ పైల్ అనేది మనకు తెలియదు, మనకు ఆటోమేటిక్గా టైం వచ్చినప్పుడు కృష్ణ గ్రేస్తో మనకు కనబడుతుంటుంది, మనకు ధ్వంసం అవుతుంటుంది, మనం ప్రోగ్రెస్ అవుతూ ఉంటాం. సో అది ఈ శ్లోకాలు మనం తెలుసుకోగలం. సో లాస్ట్ శ్లోకాలు ఏంటంటే ఈ మనకు బుద్ధి, మనసు, ఇంద్రియ విషయాలు గురించి, గుణాల ప్రభావంతో ఏర్పడిన ఈ సూక్ష్మ శరీరం గురించి, ఇవన్నీ ఉన్నంత వరకు ఈ జీవుడిలో నేను, నాది అనే ఈ భావన విడిపోదు. సో వాడి ఐడెంటిఫికేషన్ ఈ మన ఫాల్స్ ఈగో, ఈ మైండ్ ఇంటెలిజెన్స్ వల్ల, ఈ సర్టిల్ బాడీ వల్ల ఆడికి అది పోదు అన్నట్టు. నేను బాడీ అనే అనుకుంటాను అంటే భగవద్గీత సెకండ్ చాప్టర్ వాడు మళ్ళీ రీడ్ చేయాలన్నట్టు. సో ఆ డిజైర్స్ పోవు అన్నట్టు. సో మనకు అర్థమైపోయింది ఏంటంటే ఈ సటిల్ బాడీలోనే మన ఈ మెటీరియల్ డిజైర్స్ అన్నీ స్టోర్ పైల్గా ఉంటాయి. సో ఇవన్నీ మనకు కలిసే మనసు, బుద్ధి, అహంకారం, ఇంద్రియ విషయాలు ఇవన్నీ కలిపి కూడా మనం సూక్ష్మ శరీరంలో భాగంగా చూడవచ్చు. ఇది ఎప్పటి నుంచో ఉన్నది, అనాదిగా ఉన్నది సూక్ష్మ శరీరం. సో అందుకే మనకు ఇది నేను, నాది అనే భావన మనకు కంటిన్యూ అవుతూ ఉంది జన్మ జన్మలుగా. సో ఈ ఈ ఫిజికల్ బాడీ, స్థూల శరీరం లేకపోయినా కూడా మన కోరికలు కొనసాగుతుంటాయి. సో కాబట్టి మనం కొన్నిసార్లు వెయిటింగ్ లిస్ట్లో కూడా ఉంటాం, మన ఫిజికల్ బాడీ రెడీగా అవైలబుల్ కాదు. సో మనం ఆ సూక్ష్మ శరీరంలోనే ఉంటాం, మన కోరికలు ఉంటాయి, విల్ వెయిట్ ఫర్ సూటబుల్ రైట్ బాడీ. సో మనం గోస్ట్ లాగా ఉంటాం అన్నట్టు. సో అది వచ్చినంత వరకు అప్పుడే ఎందుకంటే అది మెటీరియల్ బాడీలోనే వీ కెన్ ఎంజాయ్ దాట్ వన్. సో కాబట్టి ఆ కోరికలు తీర్చుకోవాలంటే మనం మళ్ళీ ఫిజికల్ బాడీలోనే, మెటీరియల్ బాడీలోనే రావాలి. సో ఈ సూక్ష్మ శరీరం ఉన్నంత వరకు ఈ అహంకారం మనల్ని విడిచిపోదు. అహంకారం అంటే నేను, నాది అనేది. ఈ సుఖ దుఃఖాలన్నీ అన్నీ ఆ సర్టిల్ బాడీలోనే, ఆ సూక్ష్మ శరీరంలోనే స్టోర్ అయ్యి ఉంటాయి. సో మనకు ఫిజికల్ బాడీ మారినా కూడా ఈ సూక్ష్మ శరీరం వల్ల మనం ఈ కోరికలన్నీ వేరే లైఫ్కి తీసుకెళ్తాము. సో దీన్ని ఇవన్నీ అధిగమించాలంటే ఏకైక మార్గం భక్తి, కృష్ణ కాన్షియస్నెస్. దాని ద్వారానే మనం ఈ సూక్ష్మ స్థూల శరీరాల ప్రభావం నుండి మనం విముక్తి పొందగలుగుతాం, రెండింటి నుంచి, ఈ ఫిజికల్ది అండ్ సర్టల్ది. సో స్థూల, సూక్ష్మ. సో అప్పుడే మనకి పూర్తిగా నేను, నాది అనే భావం నుంచి పూర్తిగా మనం బయటపడగలుగుతాం.
అది నశించిపోతాయి, డిఫరెన్స్ ఉండదు ఇంకా. సో మనకు ఈ సూక్ష్మ శరీరాన్ని కూడా డిస్ట్రాయ్ చేయడానికి మనకు ఈ కృష్ణ చైతన్యం అరగే భక్తి మనకు హెల్ప్ చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు కంప్యూటర్ ఉందనుకో, అది ఫిజికల్ ప్రోగ్రామ్ అనేది సూక్ష్మ శరీరం, సాఫ్ట్వేర్ కోడ్ మనం రాసేది. సో ఆ విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. సో ఈ హార్డ్వేర్ అంతా స్థూల శరీరం, ఫిజికల్గా కనబడేది, సిపియు, మానిటర్, కీబోర్డ్ ఇవన్నీ. సో మనకు ఈ అహంకారం అనేది మనకు మెయిన్గా చెప్పాం, ఫాల్స్ ఈగో అని. సో నేను, ఈ శరీరము, ఇది నాది అనే భావన ఉన్నంత వరకు ఇది మన నుంచి పోదు. సో కాబట్టి మనం ఈ ఆ, ఎలా ఇంకో అనాలజీగా ఎగ్జాంపుల్లో చూడాలంటే, కొబ్బరికాయ ఉందనుకోండి. కొబ్బరికాయలో నీరు అంటే ఆత్మ అన్నట్టు. కొబ్బరి ఉంటుంది కదా, మనం గ్రీన్ కోకోనట్ పెడితే కొంచెం లైట్గా లేయర్ ఉంటుంది కోకోనట్, అది చాలా సాఫ్ట్గా ఉంటుంది. కొన్నిసార్లు కోకోనట్ మనం బ్రేక్ చేసినాక కూడా అది స్పూన్తో తీసి తినేయచ్చు, అంత గుజ్జులాగా ఉంటుంది. అది మన స్థూల శరీరం అనుకోవచ్చు. కొబ్బరి పైన ఉండే పీచు ఉంటుంది కదా, అది హార్డ్ షెల్ ఉంటుంది కదా, అది ఆ, సూక్ష్మ శరీరం అనుకోవచ్చు అన్నట్టు. సో మనకు ఆ, అందులో ఉన్న కోకోనట్ వాటర్ పడితేనే ఈ పైన ఉన్నాయన్నీ పోతాయి. సో మనం బ్రేక్ చేస్తేనే కదా ఆ వాటర్ పోయేది. సో కోరికలు ఉన్నంత వరకు మనకి ఈ శరీరాలు అవసరం ఉంటాయి, కోరికలు లేకుంటే ఈ శరీరాలు అవసరం ఉంటాయి. సో ఆ వాటర్ లేకుంటే ఇంకా బాడీ, స్కిన్ అవన్నీ అవసరం లేదు. సో కోరికలు లేనప్పుడు శరీరం మనకు అవసరం ఉండదు. సో ఆ, మనకు కోరిక ఉంది అనుకుందాం, కానీ శరీరం లేదు. అప్పుడు ఎక్స్పీరియన్స్ ఏముంటుంది? బికాజ్ మనకి ఎక్స్పీరియన్స్ చేయాలంటే శరీరం కంపల్సరీగా ఉండాలి. సో శరీరంతో ఐక్యమైనప్పుడే ఆ సూక్ష్మ శరీరం ఈ బాధలు, ఆనందాలు అన్నీ వస్తాయి, లేకపోతే ఇవి రావు. మనం ఎగ్జాంపుల్గా ఎట్లా చూడాలి అంటే, మనకు ఈ రెండు, ఆత్మ పరమాత్మ, రెండు పక్షుల అనాలజీ కూడా ఉంది. సో మనం శరీరంలోనే అవి ఉంటాయి. సో మనం పరమాత్మ శాంక్షన్ చేస్తాడు, మనం ఏదైనా పని చేయాలనుకున్నా, ఏదైనా కోరిక ఉన్నా. అది ఆయనది ఏంటంటే మార్గదర్శకం, అంటే డైరెక్షన్ లాగా చూస్తుంటుంది. కానీ జీవాత్మ దాన్ని టేస్ట్ చేస్తుంటాడు, అనుభవిస్తుంటాడు, బాధపడుతుంటాడు. సో అలా అన్నట్టు. సో మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, మనం ఈ జీవాత్మ దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తుంటాడు, పరమాత్మ విట్నెస్ చేస్తుంటాడు. సో మనం నిజమైన నేను ఈ ఎంజాయర్ కాదు, కృష్ణనే ఎంజాయరు అని అనుకున్నప్పుడు, మనం నిజమైన కృష్ణ సేవలో ఉన్నప్పుడు, నిజమైన ఆనందం ఉంది అని అర్థం చేసుకున్నప్పుడు, ఇప్పుడు మనకు సేవ అంటే గుర్తొచ్చేది హనుమంతుడు, రాముడి సేవ ఎంత మంచి చేస్తాడు. సో నేను సేవకుడని అనే భావిస్తాడు, నేను రైట్ మైండ్తోనే ఉంటాడు. ఆయన కోపం కూడా రైట్గా యూజ్ చేస్తాడు. మనం చూసాము లంకా దహనం చేసినప్పుడు కూడా అది అక్కడ ఉన్న అన్ని సంపద, మిలిటరీ యానిమేషన్, అది ఆర్టరీ, ఆయన వెపన్స్ ఇవన్నీ, స్టోర్ హౌస్ ఇవన్నీ కాల్ చేసేస్తాడు. సో దట్ అది యుద్ధం చేయడంలో విఫలం కావడానికి యూజ్ అవుతాయి. సో దాన్ని కూడా ప్రాపర్ యూటిలైజ్ చేశాడు, కోపాన్ని కూడా సేవలో వాడుకున్నాడు హనుమంతుడు. సో మనము కూడా మనకు ఈ కృష్ణ చైతన్యం మనకి లవింగ్ డివోషనల్ సర్వీస్ చేస్తున్నప్పుడు, మనం కూడా ఇలాంటి మన కోరికలు కూడా దహనం అయిపోతాయి. సో ఆ విధంగా మనము దాన్ని అధిగమించవచ్చు అన్నట్టు. ఆ రికార్డ్ చేసిన దాన్ని క్లియర్ చేయడం వల్ల మనకు మళ్ళీ నెక్స్ట్ లైఫ్కి వెళ్తే అవి తగ్గిపోతాయి అన్నట్టు. సో మనకు నిజమైన గోల్ కృష్ణుడు. సో కృష్ణుడి వల్లనే మనం కృష్ణుడి వల్లనే లైట్, సూర్యుడు రావడం ప్రాపర్ టైంకి, గాలి వీచడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవంతా క్రమబద్ధంగా జరుగుతుంది అంటే కృష్ణుడి వల్లనే. సో మనం అది ఎప్పుడు గుర్తుపెట్టుకొని, ఈ భౌతిక జగత్ అంతా ఆయన ఎక్టర్నల్ ఎనర్జీ, మాయాశక్తి అని గ్రహించి దీంట్లో నుంచి బయటపడాలి. సో ఈ లైఫ్ నుంచి ఇది మనకు నిజమైన ప్రగతి కాదు. భక్తిలో ప్రోగ్రెస్ అయితేనే అదే నిజమైన ప్రోగ్రెస్. బికాజ్ అల్టిమేట్గా మనం అందరం స్పిరిచువల్ వరల్డ్కి వెళ్ళాల్సింది. మనం లేకపోతే ఇందులోనే బర్త్ డెత్ సైకిల్లో నుండి ఈ భౌతిక ప్రపంచంలోనే ఉంటాం. సో
ఆ, ఈ హింస చేసేవాడు ఎలా మనకు దయ కలిగిన వాడైతాడు. ఈ మనం లిక్కర్ సేవించుతున్నారు అనుకో, వాడు ఎట్లా భక్తుల్లాగా మారుతాడు. సో ఈ వీళ్ళు మనం ఆనియన్ గార్లిక్ ఎలా మానేస్తాం ఇలాంటి సిచ్యువేషన్లో ఇవన్నీ ఎట్లా మనం ఎలా చేయగలుగుతాం. సో మెయిన్గా ఏంటి మనకు కావాల్సింది ఏంటి? టేస్ట్. హరినామం, కీర్తనం, ప్రసాదం. దీనివల్ల టేస్ట్ వస్తుంది, తృప్తి, సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుంది? ఈ మెటీరియల్ ఆకర్షణలు తగ్గినప్పుడు మనకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో స్ట్రెంగ్త్ ఎప్పుడు వస్తుంది? ఆ, మనం ఇతరులకు భక్తి గురించి చెప్పినప్పుడు, మనము సాధన ఇంకా గట్టిగా చేయాలి, ఇంకా భక్తి మంచి కంటిన్యూ చేయాలి అనేది మనకు వస్తుంది. సో ఈ మూడు లక్షణాలు ఉంటే, భక్తిలో ప్రోగ్రెస్ అవుతా ఉంటే మనము ఇవన్నీ చేయగలుగుతాం అన్నట్టు. మనం భక్తిలో వస్తే ఆటోమేటిక్గా వాడు సాధు పురుషుల్లాగా మారిపోతాడు. వాడికి ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ మనకు శ్రీల ప్రభుపాద ఇచ్చినవన్నీ కంటిన్యూస్గా 100% ఫాలో అయ్యాను అనుకో, ఆటోమేటిక్గా నువ్వు అదే లైన్లో సాత్వికంలోనే ఉండిపోతావు. సో నీకు భక్తి పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి కానీ తగ్గడానికి ఉండే అన్నట్టు. ఈ డిస్ట్రాక్షన్స్ ఉండే అన్నట్టు. ఈ ఆధునిక ప్రపంచంలో ఏంటి, అన్ని డిస్ట్రాక్షన్స్. యూట్యూబ్ రీల్స్ కానీ, ఫేస్బుక్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, ఇవన్నీ మనకు చూస్తుంటాం. ఇవన్నీ పూర్తిగా మన సోషల్ మీడియా ఇవన్నీ మనకు ఆ, ఒకటి తర్వాత ఒకటి ఇట్లా అటాచ్మెంట్ పెంచుతా పోతుంటారు. సో దాని నుంచి డిటాచ్ కావాలంటే భక్తి ఒకటే మార్గం. సో ఈ భక్తితోనే మనం ఈ మెటీరియల్ డిజైర్స్కి డిటాచ్మెంట్ ఉంటాం. సో అది మనకు అర్థమవుతుంది. సో మనము డెఫినెట్గా హరినామము, శాస్త్రము, ఈ స్క్రిప్చర్ రీడింగు, సేవ, సత్సంగ్ ఇవన్నీ మనకు రక్షణ ఆయుధాలుగా అనుకోవచ్చు. సో మనం ఇవన్నీ డిజైర్స్ నుంచి విముక్తి పొందడానికి, ఈ సూక్ష్మ శరీరం నుంచి అది మనకు తెలుసు, ఈ లైఫ్ సైకిల్ కంటిన్యూ కావడానికి అదే కారణం అని. సో దాని నుంచి బయటపడాలి అంటే మనం భక్తి చేయాలి. సో ఇది చేస్తేనే సూక్ష్మ శరీరాన్ని కూడా శుద్ధి చేసి అహంకారాన్ని తొలగించి మనం ప్రాపర్ అలైన్మెంట్ ఉంటాం. ఎటర్నల్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ అనేది అలైన్మెంట్లో ఉండి మనం ఈ మెటీరియల్ వరల్డ్ నుంచి బయటపడి లిబరేట్ అయ్యి స్పిరిచువల్ వరల్డ్కి వెళ్ళగలుగుతాం. సో ఇది మనం 70 శ్లోకాల్లో నేర్చుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే వన్ లైన్ కన్క్లూజన్ చేయాలనుకుంటే ఏంటంటే, నేను నాది అనే అహంకారం పోనంత వరకు మనకు ఇవన్నీ బాధిస్తూ ఉంటాయి. ఏవేవి? మనసు, బుద్ధి, ఇంద్రియాలు, విషయాలు, గుణాలు కలిసిన సూక్ష్మ శరీరం ఇవన్నీ మనల్ని బాధిస్తూ ఉంటాయి. మన కోరికలు వస్తూనే ఉంటాయి. అందుకని మనకు మళ్ళా నెక్స్ట్ లైఫ్ వస్తూ ఉంటుంది. సో అదే ఈ కృష్ణ కాన్షియస్లో ఉంటే మనకి సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేసుకుంటాం కాబట్టి అప్పుడు మనకి ఈ అహంకారం పోతుంది. కాబట్టి దీని నుంచి మనం లిబరేట్ అయ్యి విముక్తి ఉండి స్పిరిచువల్ గోలోకానికి వెళ్ళగలుగుతాం. సో అది మనం ఫైనల్ కంక్లూడ్ చేయొచ్చు. ఆ, ఇంకా మీకు ఎనీ క్వశ్చన్స్ ఉన్నా ఏదైనా ఉంటే అడగండి. ఎనీ మిస్టేక్స్ ఉన్నా హర్ట్ చేసినా క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ గివింగ్ యువర్ అసోసియేషన్, యువర్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ, ఆల్ డివోటీస్. హరే కృష్ణ ప్రభుజీ, చాలా బాగా చెప్పారు. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్కటి తీసుకొని బాగా విడమరి చెప్పారు. దర్ ఇస్ నథింగ్ మోర్ టు యాడ్ అదర్ దాన్ కీప్ రిమెంబరింగ్ దిస్ త్రూ సత్సంగ్ అండ్ త్రూ అదర్ స్టాఫ్, సో కంటిన్యూస్ గా ఇదే రిపీట్ చేస్తున్నారు. అంటే అంతఃకరణము తర్వాత సూక్ష్మదేహము ఎట్లా కంటిన్యూ అవుతుంది, హౌ టు ప్యూరిఫై. మీరు మూడేమో చెప్పారు. ఒకటి స్ట్రెంగ్త్, నేను సరిగ్గా వినలేదన్నమాట. ఇంకోటి ఏంటి, ఇంకోటి ఏదో చెప్పారు మీరు. ఇంకా స్ట్రెంగ్త్, మన టేస్ట్, ఫస్ట్ రుచి అని చెప్పాను. ఫస్ట్ అయితే రుచి అని చెప్పాను. ఓకే. తర్వాత సాటిస్ఫాక్షన్, తృప్తి. తృప్తి, తృప్తి, కంటెంట్మెంట్. అవును. సో అవి అన్ని సాత్విక ఇది అన్నమాట. కాబట్టి మీరు చెప్పింది చాలా బాగా చెప్పారు. చెప్పండి. ఈ లక్షణాల లాగా కూడా అనుకోవచ్చు. మనం భక్తి అవును. చేస్తే పూర్తయి మనకు మనకు ఆ స్ట్రెంత్ ఉంటుంది. మనం ఇప్పుడు నేను ఇప్పుడు నేను క్లాస్ తీసుకున్నా, లేకపోతే ఏదైనా ఎవరికైనా చెప్పిన భగవద్గీత గురించి ఏదైనా శ్లోకం, సో నాకు దాని మీద అది పూనిక అంటారు కదా, దాని మీద ఫేత్ ఇంకా బలపడుతుంటుంది. సో మనము ఆ, దానివల్ల కూడా మన భక్తి ప్రోగ్రెస్ అవుతుంది అనేది తెలుసుకున్నాను నేను. అవును. అవును.
అప్పుడు కన్విక్స్ మనము బయటికి వచ్చి మన అంటే అంతవరకు మనం లోపలే పెట్టుకుంటాము. తర్వాత వేరే వాళ్ళతో షేర్ చేయడం స్టార్ట్ చేసామంటే అది డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్, స్ట్రెంగ్త్ అనమాట. ఎస్ కాబట్టి దట్స్ వెరీ నైస్ అండి. సో యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ ప్రభుజీ. నో కృష్ణస్ క్వశ్చన్స్ గ్రేస్. ఆర్ సచ్. యా, హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. అంతా కృష్ణస్ గ్రేస్. నేను మామూలుగా ఇవి కొన్ని డివోటీస్ దీని మీద ఈ శ్లోకాల మీద చెప్పిన దాన్ని నేను నాకు ఇప్పటికి ప్రజెంట్ వరల్డ్లో ఇప్పుడు రీసెంట్గా నేను ఇండియా నుంచి వచ్చాను కదా అని ఎయిర్ క్రాఫ్ట్ ఎగ్జాంపుల్ మన ఫ్లైట్ డేటా రికార్డర్ చేస్తాం కదా. సో దాని గురించి సో ఇది కూడా ఓ మనసు అనేది కూడా రికార్డర్ లాంటిది. సో మన అన్ని ఎక్స్పీరియన్సెస్ని మన అన్ని డిజైర్స్ని అదంతా రికార్డ్ చేసుకుంటుంది అనేది అర్థమైంది. సో నేను అట్లా కనెక్ట్ చేసి మాట్లాడగలుగుతున్నాను. వెరీ గుడ్ అండి. దట్ ఈస్ అట్లే చేయాలన్నమాట, అట్లే చేయాలి. సో వెరీ నైస్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ విత్ యువర్ ప్రోగ్రెస్ అండ్ విత్ యువర్ సాధన అండ్ ఎవ్రీథింగ్ అండి. వెరీ గుడ్. యా, సో మన అందరం అల్టిమేట్ గా కృష్ణ సెంటర్డ్ లైఫ్ జీవించాలి. సో మనం మెటీరియల్ అడ్వాన్స్మెంట్ లో పడిపోకూడదు, ఇది మాయా. సో మనం నిజమైన ప్రోగ్రెస్ ఈజ్ భక్తిలో ప్రోగ్రెస్సే. సో మనకు రుచి, తృప్తి, శక్తి ఇవన్నీ మనకు భక్తిని స్ట్రెంథన్ చేస్తాయి. సో ఈ బంధనం నుంచి విముక్తి పొందుతాం. చాలా థ్యాంక్స్ అండి. అదే వెరీ గుడ్, వెరీ గుడ్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇంకా ఎనీ క్వశ్చన్స్ ఎవరికైనా, ఎనీథింగ్ యూ వాంట్ టు షేర్? నేను ఇండియా ట్రిప్ గురించి రికార్డింగ్ స్టాప్ చేసినాక చెప్తాను. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय. हरे कृष्णा.